ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం, అది కీర్తనల గ్రంథం నుండి 69వ కీర్తన 34వ లేఖనాన్ని మనం చూద్దాం. భూమి ఆకాశములు దేవుని స్తుతించును. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి భూమి ఆకాశములు దేవుని నామమును స్తుతించుచున్నాయి. చూడండి ప్రియమైన విశ్వాసులారా, భూమి ఆకాశము దేవుని యొక్క నోటి మాటతో ఏర్పడ్డాయి. కానీ సర్వలోక జనాంగము దేవుని యొక్క చేతి పని అయి ఉన్నాం. చేతి పనిగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన అరిచేతుల్లో చిక్కుకొని మన యొక్క తల్లి గర్భమున రూపొందించి ఈ లోకంలోనికి సృజింపచేసిన దేవాతి దేవుణ్ణి మనం ఏ దినము కూడా ఆయన నామాన్ని స్తుతించడం లేదు, ఆయన నామాన్ని గణపరచడం లేదు. ఎందుకు ఈ రీతిగా మనం బ్రతుకుచున్నామో మనకే అర్థం కాని జీవితాలు ఈ లోకంలో ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. అందుకే దేవుడు ఈ దినమున స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గ్రహించలేక అజ్ఞానంలో పడిపోయి లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్నామనేది మనం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ దినమున దేవుడు అంటున్నాడు, నీవును మనమును దేవుని స్తుతించగలిగినట్లయితే, ఆయన నామాన్ని గణపరచగలిగినట్లయితే దేవుడు మనకు ఎల్ల వేళలా మనకు తోడుగా ఉంటాడనేది మనం గ్రహించగలిగినట్లయితే ఈ దినమునైనా సరే మనం దేవుని నామాన్ని స్తుతిస్తాము అనుకుంటే అందరూ కూడా తలలో వంచి మరి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభించాలని ప్రభువు నామములో అందరికీ తెలియజేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ, ఈ దినమున నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానం అందరి జీవితంలో సంపూర్ణముగా నీరు గట్టి ఫలింప చేయమని బ్రతిమలాడుకుంటూ సమస్తమైన ఘనతయు మహిమయ ప్రభావం మీరు పొందమని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.